కాఫీ, ఫోన్, రీల్స్ ఇవన్నీ మనకి మళ్ళీ మళ్ళీ ఎందుకు కావాలి? ఫోన్ తీసుకొని ఒక రీల్ చూసావు. కానీ టైం చూస్తే అరగంట ఎలా గడిచిపోయిందో కూడా నీకు తెలీదు. సేమ్ విత్ కాఫీ. ఒక సిప్పేసావు. కానీ కొంసేపు ఆగితే మళ్ళీ ఇంకోటి తాగాలనిపిస్తది. విల్ పవర్ ప్రాబ్లమా? మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నామా? లేకపోతే మన బ్రెయిన్‌లో ఏదైనా సిస్టమ్ ఉందా? మన బ్రెయిన్‌లో డోపమైన్ అనే ఒక కెమికల్ ఉండిద్దనమాట. అది మనల్ని రివార్డ్స్ కోసం పుష్ చేస్తూ ఉంటుంది. దానికి రివార్డ్స్ కావాలి, ప్లెజర్ కావాలి. కానీ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, డోపమైన్ అనేది తాగిన ప్లెజర్, చూసిన ప్లెజర్ కాదు. యాంటిసిపేషన్ ప్లెజర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వెళ్లి కాఫీ తాగుతాను అనే యాంటిసిపేషన్‌కి నాకు డోపమైన్ ఎళ్తదనమాట. అంతేకాని తాగాక అదే ఫీల్ ఉండదు. తాగేటప్పుడు కూడా అదే ఫీల్ ఉండకపోవచ్చు. ఇది మీరు వేరే వాటిల్లో గూడా అప్లై అయ్యిద్ది. ఇప్పుడు మీరేంటంటే, నేను రేపు జిమ్‌కి వెళ్తానని చెప్పారు. వెళ్తాను అని చెప్పాక ఆ యాంటిసిపేషన్‌కి మీకు డోపమైన్ ఒస్తది. ఒకవేళ మీరు రేపు జిమ్‌కి వెళ్ళకపోయినా, మీ బ్రెయిన్‌లో ఆ డోపమైన్ ఆల్రెడీ వచ్చేసింది గాబట్టి, పెద్ద ప్రాబ్లమ్ గూడా అనిపించకపోవచ్చు. అందుకే మనం రిపీట్ చేస్తూనే ఉంటాం సేమ్ హ్యాబిట్‌ని మళ్ళీ, మళ్ళీ. ఇదే లూప్ అనేది స్లోగా అడిక్షన్‌గా మారుతుంది. లాస్ట్ వీడియోలో మనం కాఫీ ఏం చేస్తుందో తెలుసుకున్నాం కదా! సో, కాఫీ గురించి కూడా ఇలానే తాగుతా ఉంటే అది స్లోగా డిపెండెన్స్ లాగా మారి అది అడిక్షన్‌కి దారితీస్తుందనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఆల్కహాల్ ఎలాగా డేంజరస్‌గా తయారైద్దో తెలుసుకుందాము. సో, మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.